హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుమ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఒక కొత్త వెరైటీ రెసిపీ అన్నమాట. ఏంటండి ఇడ్లీలు ఎల్లో కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారా? ఇది ఇడ్లీలు కాదండి, ఇది రెసిపీ పేరు డోక్లా. ఇప్పుడు ఈ రెసిపీలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత దాన్ని వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంతమంది యూనో యూస్ చేస్తారు, నేనైతే కుకింగ్ సోడా యూస్ చేస్తున్నాను. ఈ కుకింగ్ సోడా ఇంకా మనం యూస్ చేయాల్సింది ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఆ నిమ్మకాయని ఆ కుకింగ్ సోడా పైన ఆ విధంగా పొంగే విధంగా వేసుకుని మళ్ళీ ఆ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని కొంతమంది ఓవెన్లో అయితే వండుతారు. ఇదిగో ఈ విధంగా ఓవెన్లో కూడా వండి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. నేనైతే ఇడ్లీ పాత్రని యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత వేరే ఒక గిన్నె తీసుకుని దానిలో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక షుగర్ రెసిపీ లాగా తయారు చేయాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాం కదా, మరిగేటప్పుడు కొంచెం పంచదారని కూడా వేసుకోవాలి. ఈ షుగర్ రెసిపీ బాగా మరిగిన తర్వాత ఆ షుగర్ సిరప్ని తీసుకొచ్చి ఈ ముక్కల పైన వేయాలి. ముక్కలు బాగా మెత్తగా జ్యూసీలాగా తయారవుతాయి. దీని పేరే డోక్లా. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఫేమస్ రెసిపీ ఉంటుంది కదా, ఇది గుజరాత్ స్టేట్ యొక్క ఫేమస్ రెసిపీ అన్నమాట, డోక్లా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.